తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్రెళ్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో అద్భుతమైన మాట ఏంటంటే, నేను నీకు తండ్రిని కానా? చాలు ఈ మాట. నీకు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదని బాధపడుతున్నావు కదా. ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. నేను వారి ప్రార్థనలకు ఇస్తానన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. చిన్న వయసులో మనం తండ్రి దగ్గర ఏడుస్తాం. డాడీ నాకు ఇది కావాలి, డాడ్ నాకు ఇది కావాలి, మా అమ్మ నాకు ఇది కావాలి, ఇది అవసరం ఉంది, ఇప్పుడు కాదు అంటున్నా సరే, అప్పుడు ఇంకా ఎక్కువ ఏడ్చేస్తాం. మనం ఏడ్చేసి కొలిది వారి మనసు మారిపోయి, లేదు లేదు ఇప్పుడే ఇస్తానన్నా, ఇప్పుడే నీకు ఇచ్చేస్తానని వెంటనే వారికి ఏదైనా అవసరం ఉండి కొనుక్కునే వస్తువు కూడా ఆగి, తండ్రి సరే తర్వాత చూద్దాం, ముందు బిడ్డ ఏడుస్తున్నాడు, నేను నా కొడుకుని ఏడవనివ్వను, నా కుమార్తెకి నేను దుఃఖం రానివ్వను అని తండ్రి శ్రమన్న పడతాడేమో కానీ బిడ్డ అవసరత తీరుస్తాడు కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నేను చూడండి ఎంత మంచి మాట, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుని మిమ్మల్ని ఆశీర్వాదకరమైనటువంటి లైన్లో నడిపిస్తానని మాటిస్తున్నారు. ఎందుకు నడిపిస్తానంటే, నేను తండ్రినై ఉన్నాను. అబ్బా, నేను తండ్రిని కానా? నేను ఇవ్వలేనా? నేను చెయ్యలేనా? నేను పట్టుకోలేనా? నేను లేనా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఒకసారి అంటాం కదా, ఎవరిని ఏడుస్తుంటే ఏడవకు, నేను ఉన్నాను కదా. భార్య ఏడుస్తున్నాం కదా, భర్త ఓదారుస్తుంటే ఏడవకు ఎందుకు? బైబిల్ గ్రంథంలో ఓ భార్య భర్తలో సంఘటన చెప్తాను. భార్య అన్న ఏడుస్తుంది, పిల్లలు లేరని. పెని నాకు పిల్లలు ఉన్నారు. భర్త అంటాడు, ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు మొత్తం బహుశా బ్రేక్ఫాస్ట్ మానేసి ఉంటుంది, లంచ్ మానేసి ఉండవచ్చు అనుకుంటా. అంటే మన ఆలోచన చేద్దాం, ఓకేనా. ఎక్కిపడి ఏడుస్తుంది. ఒక్కొక్కరికి ఏదైనా బాధ వస్తే మంచానికి అడ్డంగా పడిపోయి ఏడుస్తుంటారు, దిండు ముఖం పెట్టుకుని, లేదా దిండు మీదకి ముఖం పెట్టి. ఆ బాధ రకరకాలుగా ఉంటుంది. హస్బెండ్ ఎల్కన వచ్చేటప్పటికి అన్న ఏడ్చేస్తుంటే, ఓ అన్న ఎందుకు ఏడుస్తున్నావు? అన్న చాలా అందగత్తి, చాలా సౌందర్యవంతురాలు. ఎల్కనాకి చాలా ప్రేమ అనమాట భర్తకి. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే నేను చూడలేను, అసలు ఏమైంది చెప్పంటే, నాకు పిల్లలు ఇంకా పుట్టలేదు కదా, నాకు బాధగా ఉంది, నాకు చాలా బాధగా ఉందంటే, అప్పుడు అంటాడు, ఏడవకు, ఇదిగో నీకు నేనున్నాను కదా, హస్బెండ్ ఉన్నాను, ఉన్నావులే కానీ పిల్లలు పుట్టలేదు కదా.
అప్పుడు అంటాడు భర్త, నీకు నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువ కాదా? అబ్బా, ఒక్కో భర్త మంచి భర్త లాగా ఉంటాడు, ఒక్కొక్కడు మొత్తం తబలా కింద వాయిస్తూ ఉంటుంటాడు. జ్ఞానమైన భర్త ఎప్పుడు భార్యని ఓదారుస్తాడు. అలా కాదులే అన్నాడు. జ్ఞానవంతురాలు భార్య భర్తకి శ్రమ వచ్చి మానసికంగా కృంగిపోతున్నప్పుడు దగ్గర కూర్చొని చేయి పట్టుకుని, డోంట్ వరీ, నువ్వేం ఏడవకు, నేనున్నాను, చేద్దాం, ఏదో ఒకటి చేద్దాంలే, నేను తీసుకొస్తాను, నేను అడుగు పట్టుకొస్తాను మా తండ్రిని. భార్య భర్తను ఆదరిస్తుంది, భర్త భార్యని ఆదరిస్తుంటారు. అయితే భార్య భర్తలని ఆదరించే ప్రేమ కంటే తండ్రి స్థానంలో ఉన్నవాడు ఆదరణ ఎలా ఉంటుందంటే ఇక అది చెక్కు చెదరదు అనమాట. భర్త అన్న కాసేపు యాక్ట్ చేసేస్తున్నాడు, కాసేపు దీన్ని మంచిగా మాట్లాడితే ఏడుపు మానేస్తుందిలే, మనం ఆఫీస్కి వెళ్ళిపోవచ్చులే, తర్వాత చూద్దాంలే, ఏదో ఈ టైంలో మాత్రం మంచిగా మాట్లాడాలి, సెట్ చేద్దామని సెట్ చేసి వెళ్ళిపోయాక మాటనే తప్పుతాడేమో. కానీ తండ్రి తప్పుడు, అయ్యో నా బిడ్డ ఏడ్చింది, నా బిడ్డకు మాట ఇచ్చాను. ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రికే ఇంత ప్రేమ, అంతులేని ప్రేమ ఉంటే మరి పరమ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు తండ్రిని కానా? అమ్మా, ఎలాంటి మాట చూడండి. ఎందుకు ఇంక బాధపడవలసిన పని లేదు. పైగా మన తండ్రి ఎలాంటిడంటే బహుధనవంతుడై ఉన్నాడు. ఆమేన్. బహు ఆస్తికర్త అయి ఉన్నాడు. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అన్నాడు. అంత పెద్ద దేవుని బిడ్డవు నీవు. నీ అప్పులు తీరవా? నీ రోగం పోదా? నీ సమస్యలు పోవా? నీకు మంచి ఉద్యోగం రాదా? నీ ఆదాయం పెరగదా? ప్రమోషన్ రాదా? స్వస్థత రాదా? పరమ తండ్రి నీతో ఉన్నాడు. ఆమేన్. ఆయన గొప్ప న్యాయము జరిగించుచున్నాడు. నేను నీళ్లు కాలువల యొద్ద నిన్ను నడిపించను, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఆ మాటలోనే ఉందా ఆ అందతనం, ఆ రాయల్. అసలు ఆయనకి ఇది చెయ్యలేననేవాడు కాదైనా పరమ తండ్రి. యేసు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తండ్రిని కానా? ఒప్పుకో, ఆయన తండ్రి అని. తండ్రికి నువ్వు బిడ్డవి, నువ్వు కుమార్తెవి, నువ్వు కుమారుడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఇంతవరకు చీకటి చూసావు, ఇంతవరకు కరువు, అన్యాయము, నష్టము చూసావు. అసలైన సమాధానము, ఆశీర్వాదం చూడబోతున్నావు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రాలు. ఇస్సాకయ్య గారు వందనాలు. మా బావకోళ్ళు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని అందరూ ఇక్కడికి వస్తే పిల్లలు పుడుతున్నారంటే అందరం ఇక్కడికి వచ్చినాం. 3 నెలలు వచ్చేసరికి గర్భఫలం అందింది. ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామకి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలండి. నా పేరు స్వప్న, మాది అలవారు గ్రామం, అమర్తలూరు మండలం, బాపట్ల జిల్లా. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడికి 7 నెలల నుంచి వస్తున్నానండి. 8వ నెలలో నేను కన్సీవ్ అయ్యానండి. నాకు ఫస్ట్ ఒక పాప.
అయితే 3వ నెలలో నేను హాస్పిటల్కి వెళ్ళానండి. బేబీ బాగానే ఉందని చెప్పారు. 4వ నెలలో వెళ్ళినప్పుడు మాత్రం బేబీ హెడ్లో ఒక సిస్ట్ ఉంది, దానివల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది, ఇంకా వేరే స్కానింగ్ తీసినప్పుడు తీపించుకోవాల్సి వచ్చింది, అబార్షన్ చేయాల్సి వచ్చిందని చెప్పారండి. నేనైతే ఇక్కడికి రావటం వల్లే పొందుకున్నాను కాబట్టి ఈ బిడ్డ ఎలా ఉన్నా నేను పొందుకోవాలి, నాకైతే కావాలని నేను దేవుడిని అడిగాను. అట్లాగే 2 నెలలు నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి, ఇక్కడికే వచ్చాను. తర్వాత 6వ నెలలో స్కానింగ్కి వెళ్ళాను, రిపోర్ట్ వచ్చిందండి. డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు సైజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది, ఇది చాలామందికి జరగదు, అట్లాంటిది నీకు జరిగింది, ఇంక నీకు బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పారండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే కోరుకున్నాను, నాకు మగబిడ్డ కావాలి, సంపూర్ణ ఆరోగ్యంతో నా బిడ్డ నాకు కావాలని కోరుకున్నాను. ఫస్ట్ ఒక పాప అండి నాకు. మా ఊరోళ్ళు అందరూ అన్నారు నాకు మళ్ళీ అమ్మాయి పుట్టిద్దని, దానికి 10,000 బెట్ట కూడా వేసారండి. దేవుడు నాకు చేసిన కార్యం ఏంటంటే నాకు మగబిడ్డే పుట్టాడు, సంపూర్ణ ఆరోగ్యంతో ఇప్పుడు చక్కని బిడ్డని నేను ఎత్తుకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది నర్సాపేట కాడ అల్లూరుపాలెం. మా కోళ్ళకి 3 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. మేము ఇక్కడ 10,000 రూపాయలు సంవత్సరం చేసినాక మగ బిడ్డ పుడితే నీ సన్నిధానంలో సాక్ష్యం చేస్తున్నాను అనుకున్నా. మగ బిడ్డ పుట్టాడు. ఇస్సాకయ్య గారు నాకు దర్శనంలో కనపడి మగబిడ్డ పుడతాడమ్మా, నువ్వేం దిగులు పడకు, భయపడకని చెప్పాడు. అప్పటి నుంచి నేను దిగులు పడకుండా, భయపడకుండా ప్రార్థన చేసుకుంటూ నాకు ఒక వాగ్దాన పుత్రుని ఇవ్వమని ప్రార్థన చేసుకున్నాను. అటు రీతిగానే అయ్యగారు చెప్పిన రీతిగానే నాకు మగబిడ్డ పుట్టాడు. నేను ఆపరేషన్కి వెళ్ళే రోజు కూడాను ప్రార్థన చేసుకొని అయ్యగారు చెప్పిన ఆ దర్శనంలో ఆ మాట గుర్తు చేసుకొని నేను ఆపరేషన్కి వెళ్ళాను. అయ్యగారు చెప్పిన రీతిగానే నాకు మగబిడ్డ పుట్టాడు. దేవునికి వందనాలు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవదేవునికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలు. నా కొడుక్కి 6 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు. ఒకసారి రామ్మ ఇసాక్ గారి చేత ప్రార్థన చేయించుకుంది అంటే నేను తర్వాత విజయవాడ వెళ్ళాను. 3 నెలలు వచ్చాను. తర్వాత నాకు ఇసాక్ గారు ప్రార్థన చేసి, అమ్మా నువ్వు ఎత్తుకుందుకొని పో అని అన్నారండి. తర్వాత ఏమో ఎవరు కావాలి అని నన్ను అడిగారు. ఎవరైనా పర్వాలేదు సార్, కొడుకు కోళ్ళు అమెరికాలో ఉంటారు, డాలస్లో. వాళ్ళ గురించి నేను స్పాన్సర్ చేశాను. మరి వాళ్ళు నవంబర్ నెలలో వచ్చారు. వస్తే మళ్ళీ ఇద్దరిని తీసుకొచ్చి ప్రేయర్ చేస్తే యాపిల్ను అరటిపండు ఇచ్చారు. ఆ నెలలోనే కన్సీవ్ అయింది. వాళ్ళకి నిన్న సెప్టెంబర్లో అబ్బాయి పుట్టాడు. దేవునికి వందనాలు. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురండి. వాళ్ళకి 3 తోడుకోడళ్ళు, వాళ్ళ దేలూరు. అయితే 3కి 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు అయితే నేను నాతో పాటు తీసుకొచ్చాను. ఈ అమ్మాయికి కూడా అయ్యగారు వాళ్ళ 3 తోడుకోళ్ళకి 4 ఆడపిల్లలు అని అంటే, పో అబ్బాయిని ఎత్తుకొని వద్దుకొని పో అని అన్నారు. సరేనని ఇంక తర్వాతే కన్సీవ్ అయింది. అబ్బాయి పుట్టాడు, నార్మల్ డెలివరీ. అసలు దేవదేవునికి వందనాలు. ఈ సాక్షి దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి స్తోత్రాలు. ఇస్సాకయ్య గారికి వందనాలు. మా పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది. నేను 2022లో అబార్షన్ అయింది నాకు. ఆ తర్వాత 2023 జనవరి మొదటి మంగళవారము బండ్లమూడి గార్డెన్స్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. అప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో నుంచి, నీ సూర్యుడు ఇంకను అస్తమించడు, నీ చంద్రుడు ఇంకను క్షీణింపడు అనే వాక్యం చేత మమ్మల్ని బలపరిచారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మీరు 12 నెలలు 12 సాక్ష్యాలు చెప్తారు అని చెప్పేసి అయ్యగారు వాక్యం చెప్పారు. ఆ రోజు నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు 2025 సంవత్సరం జనవరిలో నన్ను దర్శించి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మధ్యలో 2 అబార్షన్స్ జరగడం వల్ల హై రిస్క్గా డాక్టర్స్ హెచ్చరించినను. దేవుని దయ వల్ల, ఇస్సాకయ్య గారు ప్రార్థన వల్ల, కేవలం ప్రార్థన తైలం వల్ల నేను చాలా బాటిల్స్ ప్రతి నెల, ప్రతిరోజు, రోజుకు 1 కానీ 1/2 బాటిల్ కానీ ఖచ్చితంగా మింగేదాన్ని. మింగని రోజు అంటూ ఉండేది కాదు. కేవలం ప్రార్థన ఫలితమే ఈ పాప. అందును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు మోనికా, మా హస్బెండ్ పేరు అరుణ్. అయితే ఇస్సాక్ పాస్టర్ గారి నుంచి నాకు ఒక 10 years నుంచి తెలుసు, కానీ నేను ఎప్పుడు ఇలా వచ్చి ప్రేయర్ చేయించుకోవడం కానీ ఎప్పుడు జరగలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడికి వచ్చి ఇలా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మీకు తప్పకుండా బాబు ఇస్తాడు అని చెప్పడం నేను టీవీలో విన్నానే కానీ ఎప్పుడు కలిసి ప్రేయర్ చేయించుకోవటం ఎప్పుడు జరగలేదు. అయితే నాకు 2022లో మ్యారేజ్ అయింది. 2023లో ఫస్ట్ పాప పుట్టింది. అయితే ఆ తర్వాత నేను ఒక్కటే దేవుణ్ణి ప్రేయర్ చేసుకున్నాను, నాకు బాబు కావాలి దేవా అని అడిగానండి. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. అప్పటికి నేను కన్సీవ్ అయ్యి లేదనమాట. అయితే ప్రేయర్ చేయించుకున్నప్పుడు నేను ఒక్కటే అడిగాను, నాకు ఈసారి బాబు కావాలి అని ప్రేయర్ చేయండి అని అడిగాను. అప్పుడు ప్రేయర్ చేసి నాకు ఒక ఫ్రూట్ ఇచ్చారు. అయితే తిన్న తర్వాత నెక్స్ట్ మంత్లోనే నేను కన్సీవ్ అయ్యాను. సో 6 months బ్యాక్ జూలైలో నాకు బాబు పుట్టాడండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు దీనకుమారి, మాది ఖమ్మంపాడు, నూజెండ్ల మండలం, పల్నాడు జిల్లా. నా సాక్ష్యం ఏమనగా, నాకు 5 సంవత్సరాల నుంచి గర్భం లేదు. పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది, అయినా సంతానం లేదు. ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు, నిందలు, అవమానాలు వచ్చాయి. ఎక్కడికో వెళ్ళాను, ఎన్ని హాస్పిటల్కో తిరిగాను, అయినా నాకు కన్సీవ్ కాలేకపోయాను. ఇక్కడ ప్రార్థనా శక్తి వలన ఇసా గారు ప్రార్థన చేస్తే గర్భఫలం అందుతున్నానని చెప్పారు. అప్పుడు నేను వచ్చి, అయ్యా మరి నాకు సంతానం లేదని అడిగినప్పుడు, అయ్యి నాకు కాయ వేసినప్పుడు నేను నా భర్త ఇంటికి వెళ్ళి తిన్నాము. దేవుని కృపను బట్టి నేను 7 నెలలు ఒప్పుకుంటే 5 నెలల్లో నేను కన్సీవ్ అయ్యాను. ఇటు సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం.
స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా తల్లాడ మండలం, నాకు 3 ఆడపిల్లగాళ్ళండి. నేను విశాఖపట్నం గారు 7 నెలలు రావాలనుకున్నా. 7వ నెలలోనే నా బిడ్డకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఖమ్మంలోనే ఈ సాక్ష్యం దీవించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.